తల్లి కావటం ఏ మహిళకైనా సరే ఒక తీయని కల. తల్లి కావటం ఏ మహిళకైనా సరే ఒక తీయని కథ. తల్లి కావటం ఏ మహిళకైనా సరే ఒక తీయని వ్యధగా మారకుండా ఉండాలంటే మాత్రం గర్భిణీలు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో నార్మల్ డెలివరీ కావాలంటే మాత్రం ఇంకాస్త జాగ్రత్తలు అవసరం. గర్భిణీ లేదా కడుపులో బిడ్డ మెడికల్ కండిషన్స్ని బట్టి కొన్ని సందర్భాల్లో గర్భిణీలు నార్మల్ డెలివరీ కాలేరు. కానీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి కూడా నార్మల్ డెలివరీ కష్టం కావడం అంటే గర్భిణి తన గర్భాన్ని 9 నెలల పాటు మోస్తున్న సందర్భంలో తాను సరైన హెల్త్ కేర్ తీసుకోలేదని అర్థం. కాబట్టి గర్భిణీలు ముందుగానే తాము నార్మల్ డెలివరీ కావటానికి ఎలాంటి హెల్త్ చిట్కాలు పాటించాలనేది ముందుగానే తెలుసుకుని ఆ చిట్కాలు పాటిస్తే తప్పకుండా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. కొన్ని రకాల జాగ్రత్తలు, హెల్త్ టిప్స్ పాటించడం వల్ల గర్భిణీలు నార్మల్ డెలివరీకి అనుకూలంగా మారతారు. తగినన్ని నీటిని తీసుకోవటం, శ్వాస తీసుకోవటం, ప్రాక్టీస్ చేయటం, హెల్దీ ఫుడ్ తినడం, ఒత్తిడి దూరం చేసుకోవటం, తగినంత నిద్రపోవటం, గోరువెచ్చని నీటితో స్నానం చేయటం, మీరు పడుకునే పొజిషన్స్, కూర్చునే పొజిషన్స్ మార్చుకోవటం, ఎక్కువగా మాట్లాడకపోవటం, బాడీలో ఏమైనా సమస్య అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించటం వంటివి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. గర్భిణీలు తాము రోజులో 8 నుంచి 12 గ్లాసులు లేదా 2.3 లీటర్ల నీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో మీరు పండ్ల రసాల్ని కూడా చేర్చుకోవచ్చు. నిమ్మ, ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ వంటివి నీటిలో కలుపుకోవచ్చు. అదేవిధంగా గర్భిణీలు పండ్లను, కూరగాయల్ని కూడా తగినంత చేర్చుకున్నట్లయితే వీటి ద్వారా నీటి శాతాన్ని, విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ పొందొచ్చు. అవే కాకుండా ప్రెగ్నెంట్ మహిళలు పాలు, జ్యూసెస్, టీ, సూప్స్ వంటివి కూడా తీసుకునే ద్రవాల కిందనే వస్తాయి. మీ బాడీ ఏమడుగుతోందో గ్రహించి వెంటనే దానికి తగిన నీటిని అందించటం వల్ల గర్భిణీలు హైడ్రేట్గా ఉండొచ్చు. ప్రెగ్నెంట్ మహిళలు పడుకున్నప్పుడు ముక్కు ద్వారా శ్వాసను లోతుగా పీల్చుకోవాలి. ఛాతీ భాగం పైకి వచ్చేలా కొన్ని సెకండ్ల పాటు శ్వాసను లోతుగా తీసుకుంటూ నెమ్మదిగా వదలాలి. కూర్చున్నప్పుడు పెదాలు 2 మూసి నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. గర్భధారణ సమయంలో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు రావటం సహజం, కానీ ప్రమాదం మాత్రం కాదు. కూర్చునే లేదా పడుకునే విధానం వల్ల కూడా గర్భిణీల్లో ఊపిరి తీసుకోవటం ఆధారపడుతుంది. శ్వాస తీసుకోవటంలో ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు నార్మల్ డెలివరీకి కూడా ఎలాంటి అడ్డంకి ఉండదు. గర్భిణీలు వాకింగ్ చేయటం వల్ల ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి సహాయపడుతుంది. 2 పాదాల మీద గర్భిణి తన బరువును సమతుల్యంగా ఉంచుతూ నడుము కింది భాగం, పిరుదులను లోపలికి లాగుతూ పాదాలను ఒకే దిశలో ఉంచి వాకింగ్ స్టార్ట్ చేయాలి. కటి ప్రాంతాన్ని ముందుకు లేదా వెనక్కి వంచటం మానుకోవాలి. సౌకర్యవంతమైన షూస్ ధరించాలి. ఎక్కువ ఎత్తు ఉండే డీ హీల్స్ షూస్ ధరించరాదు. వాకింగ్ చేసేటప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. అంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. వేడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో గర్భిణీలు వాకింగ్ చేయరాదు. కళ్ళు తిరగటం, యోని ద్వారా ద్రవం లేదా రక్తస్రావం జరిగినప్పుడు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉన్నప్పుడు, ఛాతీలో నొప్పి ఉన్నప్పుడు, తలనొప్పి ఉన్నప్పుడు, కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు వాకింగ్ చేయకపోవడమే మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గర్భిణీకే కాకుండా కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి. తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ వంటివి రోజులో 2 నుంచి 4 తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాల మీద దృష్టి పెట్టాలి. లో ఫ్యాట్ యోగర్ట్, స్కిమ్ మిల్క్, ముదురు ఆకుపచ్చ రంగు కూరగాయలు తీసుకోవాలి. అదేవిధంగా గర్భిణీలకు ఐరన్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అందుకోసం లీన్ రెడ్ మీట్ లేదా టోఫు వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ ఎంత ముఖ్యమో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఫోలిక్ యాసిడ్ కోసం ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, ఆకుపచ్చ కూరలు, సిట్రస్ పండ్లు, ఎండిన బీన్స్, బఠానీలు వంటి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. గర్భిణీలు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురిచేసే ఆహారాలకు గర్భిణీలు దూరంగా ఉండాలి. ప్రెగ్నెంట్ విమెన్స్కి తగినంత నిద్ర, విశ్రాంతి ఖచ్చితంగా అవసరం. చాలామంది డాక్టర్స్ గర్భిణీలను ఎడమవైపుకు తిరిగి పడుకోవాలని సూచిస్తారు. మరీ ముఖ్యంగా 3వ ట్రైమిస్టర్లో ఎడమవైపుకు తిరిగి పడుకోమని చెప్తారు. ఎడమవైపుకు తిరిగి పడుకుంటే రక్త ప్రసరణ సాఫీగా జరగటమే కాకుండా కడుపులోని పిండానికి పోషకాల సరఫరా కూడా జరుగుతుందని నిపుణుల అంచనా.
వెలకిలా తిరిగి పడుకోవటం వల్ల వెన్నెముకకు మాత్రమే కాకుండా బిడ్డ మీద కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. గర్భాశయానికి రక్త ప్రసరణను కూడా తగ్గిస్తుంది. బిడ్డకు ఆక్సిజన్ సరఫరా పరిమితం చేస్తుంది. కాబట్టి వెలకిలా పడుకోవటం కంటే పక్కకు తిరిగి పడుకోవడం బెటర్. గర్భిణీలు పడుకునే బెడ్రూమ్ చీకటిగా, చల్లగా, సౌకర్యవంతంగా ఉంచాల్సి ఉంటుంది. గర్భిణీలు ఖచ్చితమైన నిద్ర పద్ధతుల్ని పాటించాలి. అంతేకాకుండా పడుకునే ముందు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కడుపులో పిండం ఎదుగుదలకు అంతరాయం కలుగుతుంది. అందుకే పడుకునే గంట ముందే ఫ్లూయిడ్స్ తీసుకోవటం మంచిది. మెడిటేషన్, మైండ్ రిలాక్సేషన్ కోసం బ్రీతింగ్ టెక్నిక్స్ వంటివి మీకు మంచి నిద్రను ఇస్తాయి. గర్భధారణ సమయంలో వ్యాయామం చేయటం వల్ల మంచి నిద్రను పొందటమే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. ఉదయం ఎక్కువగా నిద్రపోతే రాత్రి సమయంలో నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి 20 నుంచి 40 నిమిషాల పాటు అలారం సెట్ చేసుకుని ఉదయం పూట నిద్రించడం మంచిది. గర్భిణీలు అసలు నార్మల్ డెలివరీ కాలేని పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే, ఒక గర్భిణి మొదటిసారి లేదా రెండోసారి గర్భవతి అయినప్పుడు సిజేరియన్ జరిగితే తర్వాత గర్భవతి అయినా కూడా మళ్ళీ సి సెక్షన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. అదేవిధంగా గతంలో గర్భాశయం చీలిక వంటి సమస్యలు ఉంటే కూడా నార్మల్ డెలివరీ కష్టం అంటున్నారు. ఇంతకుముందు గర్భాశయ ఆపరేషన్స్ లేదా ఫైబ్రాయిడ్స్ వంటి వాటిని తొలగించడం లేదా మరే ఇతర గర్భాశయ శస్త్రచికిత్సలు జరిగినా కూడా సుఖప్రసవం కష్టమేనట. మావి లేదా ప్లాసెంటాలో మార్పులు వచ్చినప్పుడు కూడా నార్మల్ డెలివరీ కష్టం. కడుపులోని బిడ్డ బ్లీచ్ పొజిషన్లో ఉన్నా లేక నార్మల్ డెలివరీకి అనుకూలంగా లేకపోయినా సుఖప్రసవం కష్టం అంటున్నారు. తల్లి అంగవైకల్యం కలిగి మరే ఇతర సమస్యలు ఉన్నా, పొత్తికడుపు చిన్నగా ఉన్నా కూడా నార్మల్ డెలివరీ కొన్ని సందర్భాల్లో కష్టమవుతుందట. అంతేకాకుండా ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, క్రానిక్ హెల్త్ కండిషన్స్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీ కష్టంగా మారుతుందని గైనకాలజీ నిపుణులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు గైనకలాజికల్ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ సందేహాలను నివృత్తి చేసుకుంటూ చికిత్సా పద్ధతులను పాటిస్తూ గర్భిణీలు మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఒత్తిడిని తగ్గించుకుని మంచి ఆహారం, మంచి నిద్ర మెయింటైన్ చేస్తే తప్పకుండా సుఖ ప్రసవానికి అవకాశాలుంటాయని, నార్మల్ డెలివరీ అయితే దీర్ఘకాలిక సమస్యలు లేకుండా జీవించొచ్చు అని డాక్టర్స్ చెప్తున్న మాట.